హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం థార్ లవ్ అండ్ థండర్ ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం అండ్ మీరు మిస్ అయిన కొన్ని డీటెయిల్స్ని బ్రేక్ డౌన్ చేద్దాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మెయిన్ కంటెంట్. మూవీ ఓపెన్ చేసినట్లయితే గోర్ తన డాటర్తో ఒక నెవర్ ఎండింగ్ డిజర్టెడ్ ఏరియాలో ఉంటాడు. అక్కడ వాటర్ ఉండదు అండ్ స్కిన్ పియర్సింగ్ హార్ష్ విండ్స్తో అలా నడుచుకుంటా టయర్డ్ అయిపోయి ఒక చోట పడిపోతారు. ఇక్కడ గోర్ వాళ్ళ గాడ్ అయిన రాపుకి ప్రే చేస్తాడు హెల్ప్ చేయమని వాళ్ళకి. అయితే ఏ గాడ్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి రారు. అండ్ గోర్ డాటర్ బాగా టయర్డ్ అయిపోయి డీహైడ్రేషన్ వల్ల అక్కడే తన కళ్ళ ముందే చనిపోతుంది. అండ్ ఆమెని అక్కడే పూడ్చిపెట్టేసి ఆ సమాధి దగ్గరే అలా పడుకుని ఉన్న గోర్కి ఒక వాయిస్ వినిపిస్తుంది, యూ హ్యావ్ సఫర్డ్, కమ్ టు మీ అంటూ. మీరు కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళిద్దరి స్కిన్స్ కూడా షార్ప్ శాండ్తో వస్తున్న ఎయిర్ వలన చాలా కట్స్ అయ్యి ఓపెన్ స్కార్స్తో ఉంటాయి. ఆ వాయిస్ని ఫాలో అవుతూ వెళ్ళిన గోర్కి అక్కడ డిసర్ట్ మధ్యలో ఒక ఫారెస్ట్ కనిపిస్తుంది. అలా ఆ ఫారెస్ట్లోకి వెళ్ళగానే తన బాడీ అంతా కూడా నార్మల్ అయిపోద్ది అండ్ ఏం స్కార్స్ ఉండవు. అక్కడే ఒక పాండ్లో వాటర్ తాగిన తర్వాత రాపు గాడ్ కనిపిస్తాడు గోర్కి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా అని చెప్తాడు, మీరు చాలా పవర్ఫుల్ గాడ్ అని, మిమ్మల్ని పూజిస్తున్న ఆఖరి పర్సన్ని అని చెప్తాడు. అప్పుడు రాపు గాడ్ గట్టిగా నవ్వి, ఈ స్వర్డ్ చూసావా, ఆల్ బ్లాక్ నెక్రో స్వర్డ్, ఇది కర్స్డ్ అని, ఆ స్వర్డ్ని పట్టుకున్నవాడు కర్స్కి గురవుతారని చెప్తాడు. ఈ స్వర్డ్ వీల్డర్ని నేను చంపాను, అందుకే పార్టీ చేసుకుంటున్నాం అంటాడు. అప్పుడు గోర్, నా డాటర్ చనిపోయింది, నాకు ఇటర్నల్ ప్రైజ్ని ఇవ్వండి అని అడుగుతాడు. గట్టిగా నవ్వి, ఇటర్నల్ ప్రైజ్ లాంటివి ఏం లేవని, అదంతా ఒక జోక్ అని, అక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ స్వర్డ్ వీల్డర్ని చంపినట్టే నిన్ను కూడా చంపుతా అంటాడు రాపు గాడ్. ఈ మాటలు విన్న గోర్, నువ్వు గాడ్ అవ్వటానికి అండ్ మా ప్రేయర్స్ని పొందే హక్కు లేదు అని అనగా రాపుకి కోపం వచ్చి గోర్ని మెడ పట్టుకుని థానోస్ లోకిని గాల్లోకి లేపినట్టు లేపి చంపేవోగా నెక్రోస్ వర్డ్ దానికి అదిగా పైకి లేచి గోర్ చేతిలోకి వస్తుంది. దాంతో ఆ గాడ్ని చంపేస్తాడు. ఇక్కడ గోర్ని ఆ స్వర్డ్ చూస్ చేసుకుంటుంది, ఎందుకంటే ఆ స్వర్డ్ యొక్క సోల్ పర్పస్ వచ్చేసి గాడ్స్ని చంపడం. సో అదే కావాలనుకున్న పర్సన్ కాబట్టి నెక్రోస్ వర్డ్ అతన్ని చూస్ చేసుకుంటుంది. ఆ స్వర్డ్తో ఆ గాడ్ తల నరికి ఆల్ గాడ్స్ నీడ్ టు డై అని చెప్పి ఒక శపథం చేసి గాడ్స్ని బుచ్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే థార్ కోసం వీళ్ళున్న ప్లానెట్కి సంబంధించిన రేస్ పిల్లలతో థార్ ఫ్లాష్ బ్యాక్ కోసం క్విక్ రీక్యాప్ ఇస్తాడు. He was no ordinary man. He went from dead bod to god bod. ఆ నెక్స్ట్ పీటక్విల్ వచ్చి మాకు నీ సాయం కావాలన్నప్పుడు ఆ ప్లానెట్ మీద ఉన్న ఒక హోలీ టెంపుల్ని ఆక్యుపై చేసిన స్పేస్ థగ్స్తో ఫైట్ అవుద్ది. వీళ్ళందరినీ థార్ ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా డీల్ చేస్తాడు అండ్ వాళ్ళతో ఫైట్లో థార్ ఆ టెంపుల్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇక్కడ డిస్కషన్లో ఆ రేస్కి లీడర్ థార్తో చెప్తాడు, వాళ్ళ గాడ్స్ అందరూ మర్డర్ అయిపోయారని చెప్తాడు. అలా చెప్పి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు 2 goatsని గిఫ్ట్గా ఇస్తాడు. Giant goats! Look at those! They are wonderful! Yes, they are. They also scream quite a lot. అవే టూత్ స్మాషర్ అండ్ టూత్ గ్రైండర్. మూవీ అంతా కూడా ఈ 2 goats చాలా ఫన్ని జనరేట్ చేశాయి. ఆ నెక్స్ట్ థార్ అండ్ గార్డియన్స్ షిప్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ స్పేస్ మిషన్స్ కోసం చూస్తుండగా థార్ ఫ్రెండ్ అయిన సిఫ్ థార్ని పిలిచి హెల్ప్ చేయమని అడుగుతుంది. గాడ్ బుచ్చర్ వచ్చాడని చెప్తుంది. గాడ్స్ అందరినీ చంపేస్తున్నాడని కూడా చెప్తుంది. థార్ కార్గ్ ఆ గోట్స్ని తీసుకుని రెస్క్యూ చేయడానికి అక్కడికి వెళ్తారు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఫాలిగర్ ది బెహమోత్ అని ఒక జైగాంటిక్ గాడ్ చనిపోయి ఉంటుంది అండ్ అక్కడే పక్కనే సిఫ్ కూడా పడిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడిగితే గోర్ కోసం అండ్ నెక్రోస్ వర్డ్ కోసం చెప్తుంది సిఫ్. థార్ వెంటనే ఆమెను తీసుకుని యాస్గార్డ్కి వెళ్తాడు. కట్ చేస్తే జేన్ ఫోస్టర్ ఒక హాస్పిటల్లో తనకున్న స్టేజ్ 4 క్యాన్సర్కి కీమో సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటుంది. అక్కడికి డార్సీ వస్తుంది. వచ్చి నీ లాస్ట్ ఫ్యూ డేస్ని ఎక్కడే ఈ హాస్పిటల్లో గడిపేద్దాం అనుకుంటున్నావా అని, థార్ని కాంటాక్ట్ అవ్వచ్చుగా, తనని మిస్ అవుతున్నావుగా అని మాట్లాడుతుంది. ఇక్కడే మనకి థార్ అండ్ జేన్ది ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అసలు వాళ్ళు బ్రేకప్ ఎలా అయింది, ఎందుకు అయింది, ఎట్సెట్రా ఎట్సెట్రా అని.
థార్ ఏమో సూపర్ హీరో అండ్ జేన్ ఏమో బాగా పేరు మోసిన ఆస్ట్రోఫిజిసిస్ట్. అయితే ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేస్తారు. అండ్ కొన్నాళ్ళకి వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా హ్యుమానిటీ కోసం వాళ్ళ స్టైల్స్లో కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. సో కలిసి ఉండటం, టైం స్పెండ్ చేయడం కుదరదు. అందుకే జేన్ ఒక స్టిక్ నోట్ మీద బ్రేకప్ కోసం మెన్షన్ చేసేస్తుంది. అండ్ మళ్ళీ థార్ తనకి కనిపించడు. కట్ చేస్తే జేన్ న్యూ యాస్గార్డ్లో ఉన్న మ్యూజియంకి వెళ్తుంది. అక్కడ మనకి రాగ్నరాక్లో లోకి అండ్ థార్ చేసిన సీన్స్ అన్నీ ఒక చిన్న ప్లేలా చూపిస్తుంటారు జనాలకి. ఇక్కడే జేన్ని మియోనీర్ కాల్ చేస్తుంది. జేన్ దగ్గరికి రాగానే అక్కడే డిస్ప్లేలో పెట్టిన మియోనీర్ పీసెస్ అన్నీ కూడా జాయిన్ అయిపోయి మళ్ళీ హ్యామర్ ఫామ్ అయిపోతుంది. అయితే థార్ న్యూ యాస్గార్డ్కి వచ్చేసరికి గార్ కూడా అక్కడికి వస్తాడు అండ్ డార్క్ రెల్మ్ మాన్స్టర్స్ని సమన్ చేసి అటాక్ చేస్తాడు. ఇక్కడే థార్, వాల్కైరీ అండ్ జేన్ కలుస్తారు. ఆ ఫైట్ అయ్యేసరికి న్యూ యాస్గార్డ్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొని గార్ షాడో రెల్మ్కి వెళ్ళిపోతాడు. అయితే పిల్లల కోసం ప్యానిక్ అవుతున్న వీళ్ళకి హేమ్దాల్ సన్ అయిన యాక్సిల్ తన పవర్స్తో ప్రొజెక్ట్ అవుతాడు. అలా ప్రొజెక్ట్ అయ్యి థార్తో కాంటాక్ట్ అయిన యాక్సిల్ వీళ్ళున్న ప్లేస్కి తీసుకెళ్ళి థార్ ప్రొజెక్షన్కి చూపిస్తాడు. థార్ ఆ పిల్లలకి ధైర్యం చెప్పి ఆ ప్లేస్ ఎక్కడ అనేది తెలుసు అని, మనం గాడ్స్ అందరూ ఉండే ఓమ్నిపోటెన్స్కి వెళ్ళాలని థార్, వాల్కైరీ, జేన్, కార్గ్ అండ్ 2 గోట్స్తో స్టార్ట్ అవుతారు. ఇక్కడ మనకి చాలా ఈస్టర్ ఎగ్స్ ఇచ్చారు. ఈ సీన్లోనే డ్రాగన్ గాడ్ని, గాడ్ ఆఫ్ డ్రీమ్స్ని ఇలా చాలామంది గాడ్స్ కోసం చూపించారు. వీళ్ళు అక్కడికి హెల్ప్ అడుగుదామని వెళ్తారు. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి థార్కి జ్యూస్ మీద ఒక టిపికల్ ఒపీనియన్ ఉండేది. కానీ ఓమ్నిపోటెంట్ సిటీకి వెళ్ళాక ఒక యారోగెంట్ అండ్ స్టబర్న్ జ్యూస్ని కలుస్తాడు. థార్ జ్యూస్ని కలిసి మనం గాడ్స్ అందరం కలిసి ఫైట్ చేస్తే గార్ హ్యాస్ నో ఛాన్స్ అని చెప్తాడు. అట్లీస్ట్ నీ వెపన్ అయినా ఆ లైట్నింగ్ బోల్ట్నైనా ఇమ్మని అడుగుతాడు. దానికి కూడా ఒప్పుకోడు జ్యూస్. అప్పుడు థార్, నువ్వు పిరికివాడివి అని అందరి ముందు అన్నందుకు జ్యూస్కి కోపం వచ్చి కార్గ్ని తన లైట్నింగ్ బోల్ట్తో హిట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ థార్ మీదకు కూడా విసరగా దాన్ని తీసుకుని రివర్స్లో విసురుతాడు థార్. అది జ్యూస్కి చెస్ట్లో ఒక హోల్ని పెడుతుంది. జ్యూస్ అక్కడే పడిపోతాడు. ఆ నెక్స్ట్ అక్కడ గార్డ్స్తో ఫైట్ అవుతుంది. అక్కడి నుండి ఆ లైట్నింగ్ బోల్ట్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడే థార్కి ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే గార్ ఇటర్నిటీ గాడ్ దగ్గరికి వెళ్తున్నాడని. అలా ఇటర్నిటీ గాడ్ దగ్గరికి వెళ్ళి అడిగిన ఒక కోరికను తీరుస్తాడు. అయితే గార్ అక్కడికి వెళ్తున్నాడు కానీ తన దగ్గర కీ లేదని అంటాడు. ఆ కీ ఏంటి అనేది మనకి తర్వాత తెలుస్తుంది. కట్ చేస్తే థార్, వాల్కైరీ అండ్ జేన్ కలిసి షాడో రెల్మ్కి ట్రావెల్ అవుతూ మాట్లాడుకుంటారు వాళ్ళ లవ్ లైఫ్ కోసం. అండ్ ఇక్కడే జేన్ థార్కి తనకి స్టేజ్ 4 క్యాన్సర్ ఉంది అని చెప్తుంది. ఇక్కడ కిడ్స్ నుంచిన కేజ్ ఉంటుంది కానీ కిడ్స్ ఉండరు. వాళ్ళ షాడో రెల్మ్లో గార్ కోసం వెతుకుతూ ఉండగా జేన్కి తెలుస్తుంది ఇదంతా ఒక ట్రాప్ అని. అండ్ ఇటర్నిటీ దగ్గరికి వెళ్ళాలంటే స్టార్మ్ బ్రేకర్ కావాలి అని. అదే కీ అని చెప్పి స్టార్మ్ బ్రేకర్ని విసిరేస్తుంది. ఇంతలో అక్కడికి గార్ వచ్చి వీళ్ళని పట్టేసుకుని జేన్ని టార్చర్ చేస్తా థార్ని స్టార్మ్ బ్రేకర్ని కాల్ చేయమని అడుగుతాడు. అయితే జేన్ స్ట్రగుల్ అవ్వడం చూసి థార్ స్టార్మ్ బ్రేకర్ని కాల్ చేస్తాడు. అండ్ వాల్కైరీని జేన్ని తీసుకుని ఎర్త్ మీదకి పోర్టల్ ఓపెన్ చేసి వచ్చేస్తుండగా గార్ తన వెపన్ని తీసేసుకుంటాడు. వీళ్ళు ఎర్త్ మీదకి రాగానే జేన్ మియోనీర్కి దూరంగా పడుంటుంది అండ్ చాలా వీక్గా ఉంటుంది. ఆమెని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే తెలిసేది ఏంటంటే మియోనీర్ని పట్టుకుని మైటీ థార్గా మారినప్పుడు తనలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కన్జ్యూమ్ చేసేస్తుందని. క్యాన్సర్ ఫైట్ చేయడానికి తన బాడీ సహకరించట్లే అని చెప్తాడు. సో రెస్ట్ తీసుకోమని, ఈసారి నువ్వు థార్గా మారితే అదే లాస్ట్ టైం అని చెప్పి లైట్నింగ్ బోల్ట్తో థార్ ఇటర్నిటీ గేట్వే ఉన్న స్పాట్కి వెళ్తాడు. అక్కడ గార్ షాడో మాన్స్టర్స్ ఆర్మీని సమన్ చేస్తాడు. అండ్ అప్పుడు ఆ లైట్నింగ్ బోల్ట్ ద్వారా థార్ అక్కడ ఉన్న పిల్లలందరికీ థార్ పవర్స్ ఇచ్చి మనం అందరం ఒక టీం అని ఆ మాన్స్టర్స్ని ఫైట్ చేయాలని చెప్తాడు. కట్ చేస్తే థార్ గార్తో ఫైట్ చేస్తూ ఉండగా పోర్టల్ స్లోగా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ థార్ గార్తో ఫైట్ చేస్తా స్టార్మ్ బ్రేకర్ని రిలీజ్ చేయడానికి లేకుండా పోతుంది. అప్పుడే అక్కడికి జేన్ వస్తుంది. ఇక్కడ ఇద్దరు గార్ని ఫైట్ చేస్తూ లాస్ట్కి ఆల్ బ్లాక్ నెక్రోస్వర్డ్ని డిస్ట్రాయ్ చేసేస్తారు. ఆ నెక్స్ట్ తన స్టార్మ్ బ్రేకర్ని యాక్సిల్కి ఇచ్చి పిల్లలందరినీ యాస్గార్డ్కి తీసుకుని వెళ్ళమని చెప్తాడు. ఈ లోపల ఓపెన్ అయి ఉన్న పోర్టల్లోనికి గార్ వెళ్ళి ఇటర్నిటీని ఆల్ గాడ్స్ మస్ట్ డై అని అడిగే లోపల థార్ గార్తో జేన్ చనిపోతుంది. ఈ లాస్ట్ ఫ్యూ మూమెంట్స్ని నేను నీతో ఫైట్ చేయడానికి వేస్ట్ చేయాలనుకోవట్లే, ఐ చూజ్ లవ్ దాన్ వార్ అని చెప్పి జేన్ దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. జేన్ గార్ని చూసి చూజ్ లవ్ అని చెప్పి థార్ కూడా నీ డాటర్ని ఇమ్మని కూడా అడగొచ్చు అని చెప్తాడు. అప్పుడు గాడ్ ఆఫ్ ఇటర్నిటీ తన డాటర్గా మారి వస్తాడు. ఈ పాపకి సూపర్ పవర్స్ కూడా వస్తాయి. ఇక్కడే జేన్ చనిపోతుంది అండ్ థార్తో
కీప్ యువర్ హార్ట్ ఓపెన్ అని చెప్పి గార్ తన కూతుర్ని గట్టిగా హగ్ చేసుకుని థార్ వంక చూసి టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి చనిపోతాడు. ఆ నెక్స్ట్ సీన్ కట్ అయ్యి న్యూ యాస్గార్డ్కి వస్తుంది. ఇక్కడే కిడ్నాప్ అయిన కిడ్స్ అందరికీ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే గార్ కూతుర్ని థార్ పెంచుకుంటూ ఉంటాడు. తినకు కూడా సూపర్ పవర్స్ ఉంటాయి. ఆమెని రెడీ చేసి తన స్టార్మ్ బ్రేకర్ ఇచ్చి థార్ ఏమో మియోనీర్ తీసుకుని ఫైట్ చేయడానికి వెళ్తూ ఉండగా థార్ లవ్ అండ్ థండర్ అని టైటిల్ పడుతుంది. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇక్కడే మనకి ఆ పాప నేమ్ని రివీల్ చేశారు, అదే లవ్. యాక్చువల్లీ కామిక్స్లో గార్కి సన్ ఉంటాడు, డాటర్ కాదు. బట్ లైవ్ యాక్షన్లో ఆ ఆల్టరేషన్స్ చేశారు. అండ్ గార్ డాటర్గా యాక్ట్ చేసిన పాప వచ్చేసి క్రిస్ హెమ్స్వర్త్ ఓన్ డాటర్ అండ్ నేమ్ వచ్చేసి ఇండియా. క్రిస్ హెమ్స్వర్త్కి ఇండియా అంటే చాలా ఇష్టం, అందుకే తన డాటర్కి ఇండియా అని నేమ్ చేశాడు. ఫ్యూచర్ మూవీస్లో థార్ అండ్ లవ్ ఇద్దరూ కలిసి మిషన్స్ చేయడం అనేది మనం చూస్తాం. ఆల్ రైట్, వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. ఆల్రెడీ క్రెడిట్స్ ఎక్స్ప్లెయిన్డ్ అని ఒక వీడియో చేసాం, డూ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunatics. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.